నేను ప్రస్తావించా, నేరం చేస్తే అదే చిట్ట చివరి రోజు అవుతుంది, వాళ్ళ తాట తీస్తా, వాళ్ళ సంగతి తేలుస్తా, వాళ్ళ అంతు చూస్తా, ఇట్లాంటి స్టేట్మెంట్లు అనకూడదు. ఎందుకంటే నేరాలను ఎవ్వడూ ఆపలేడు, జస్ట్ భయపెట్టగలం. ఇప్పుడు ఆ భయపెట్టే పరిస్థితి కూడా లేదు. నేరాలు చేసేవాడు మనోడైతే ఇంకా దర్జాగా తిరుగుతున్నారు. కాబట్టి నేరాల గురించి, అత్యాచారాలు చేస్తే చచ్చిపోతారు, లేకపోతే రెండో రోజు చూడరు, తుపాకీ గుండుకు కంటే వేగంగా వెళ్తాం, ఇలాంటివన్నీ కూడా ఓకదంపుడు ఉపన్యాసాలకి, రాజకీయ ఉపన్యాసాలకి నేరాల విషయంలో చేయకూడదు. లా అండ్ ఆర్డర్లో ఇవన్నీ ఒక సహజసిద్ధమైన తర్వాత వెంటనే పోలీసులు త్వరగానే అరెస్ట్ చేస్తారు, అందులో డౌటే లేదు. త్వరగా వాళ్ళకి శిక్షలు పడేలా చేయటం ప్రభుత్వం చేయాల్సిన పని, అంతే తప్పించి అది జగన్ ఉన్నా బాబున్నా చేయాల్సింది అదే. ఎవడూ నేరాలు ఆపడానికి తగ్గడానికి సిద్ధంగా లేరు. తాగుడు అలవాటు వల్ల మరింత దరిద్రంగా తయారవుతున్నారు, వాళ్ళ కంట్రోల్లో కూడా ఉండదు ఆ టైంలో. ఇది ప్రాక్టికల్. బట్ ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నటువంటిది అనవసరమని చెప్పాను నేను. ఇవాళ నిన్ననే చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, అది మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, వేధిస్తున్నారని కాలు నరికివేత, ఆ కాలుని గ్రామస్తులకు చూపిస్తూ బైకు మీద ఊరేగారట. సూటిపోటి మాటలతో తరచూ వేధిస్తున్న వ్యక్తి కాలు నరికేసి దాంతో బైక్ పైన ఊరంతా తిరిగారు నిందితులు. ఈ ఘటనలో బాధితుడు తీవ్ర రక్తస్రావం మృతి చెందాడు కూడా. సంచలనం సృష్టించిన ఈ హత్య కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. సూదిరెడ్డిపల్లికి చెందిన లారీ డ్రైవర్ కురవ శేషన్న అదే గ్రామానికి చెందిన పరశురాముడిని తరచూ వేధించేవాడు. పరశురాముడికి వినికిడి లోపం ఉందని చులకనగా మాట్లాడుతూ అతని భార్యను హేళన చేసేవాడు. పలుమార్లు చెప్పి చూసిన శేషన్న తీరు మార్చుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పరశురాముడు సోదరులు బేసన్న, కుమారు, గోవిందప్పలతో కలిసి మంగళవారం రాత్రి శేషన్ ఇంట్లోకి వెళ్ళి వేట కొడవలతో అతని కుడికాళ్ళు మోకాల వరకు నరికేశారు. ఆ కాళ్ళు ద్విచక్ర వాహనంపై ప్రదర్శిస్తూ ఊర్లో తిరిగారు. ఆ తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలో కాళ్ళు ఇసిరేసి పోలీసులు లొంగిపోయారు. నిందితులు బైక్ మీద చక్కలు కొట్టిన వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. మరి ఇది ఇక్కడ భయం ఉందా ప్రభుత్వం అంటే? ముఖ్యమంత్రి చెప్పిన మాటకి ఇక్కడ నేను చెప్తుంది అదే. నేరం చేసేవాడు దేనికి భయపడ్డావు? మందు దాగుంటే అస్సలు పట్టించుకోడు. ఆ తర్వాత వెంటనే పోలీసులు దొరికిపోయారు, వాళ్ళే అరెస్ట్ చేసేసారు, శిక్ష కూడా పడుతుంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఇష్యూ ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఆలోచించాలి. అంత ధైర్యంగా నడి రోడ్డు మీద ఊరంతా తిరగగలిగారట వాళ్ళు. అక్కడ మరి పోలీసింగ్ ఏమైనట్టు మనం ఆలోచించాల్సింది అక్కడ కదా.